ఎస్ఎస్ఎంబి 29 ప్రస్తుతం ఈ సినిమా గురించి ఏ చిన్న వార్త వచ్చినా కూడా క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది. అది రియల్ అయినా రూమర్ అయినా కానీ ఇక ఇప్పటికే ఆ హీరోయిన్ ఉంది అంటూ ఈ ఇండస్ట్రీ నుంచి ఆ హీరో ఉన్నాడు అని హాలీవుడ్ నుంచి ఆ నటులు నటిస్తున్నారని పలు వార్తలు అయితే వస్తున్నప్పటికీ ఎస్ఎస్ఎంబి 29 నుంచి అధికారికంగా వెల్లడించలేదు. ఇక రాజమౌళి లాంటి పాన్ వరల్డ్ డైరెక్టర్ మూవీ అంటే ఏ భాషలో అయినా క్రేజీ రూమర్ అయిపోతుంది. అందుకే ఈ సినిమాకు సంబంధించి రోజుకొక వార్త షికారు చేస్తుంది. అయితే కొన్నాళ్ళుగా ఈ రూమర్స్ ఆగిపోయాయి అనుకుంటున్న టైంలో సడన్ గా మరొకటి స్టార్ట్ అయింది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి మూవీ అనౌన్స్ అయిన తర్వాత రికార్డులు బద్దలైపోవడం ఖాయమనే చర్చలు అయితే నడుస్తున్నాయి. ఇప్పటి వరకు మహేష్ రేంజ్ టాలీవుడ్ ను దాటలేదు. బట్ రాజమౌళితో ఒకేసారి గ్లోబల్ ఆడియన్స్ కు పరిచయం కాబోతున్నారు. రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ వస్తున్న సినిమాలో ఫైనల్ గా నటించే యాక్టర్స్ ఎవరు అనే దానిపై జనాల్లో ఇంట్రెస్ట్ అయితే పెరిగిపోతుంది. రాజమౌళి సినిమాలు అనగానే జనాల్లో తెలియని క్రేజ్ అయితే ఉంటుంది. రాజమౌళి కూడా తన సినిమాల గురించి అలాగే హైప్ క్రియేట్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం మహేష్ బాబుతో చేస్తున్న సినిమా విషయంలో రాజమౌళి అప్డేట్స్ ఏవి ఇవ్వటం లేదు. ఇక సినిమా గురించి ఏ అప్డేట్ కూడా బయటకు రాకూడదని, వస్తే కఠిన చర్యలు ఉంటాయని ఇప్పటికే అగ్రిమెంట్ కూడా సినిమా యాక్టర్స్తో అలాగే టెక్నీషియన్స్తో రాజమౌళి తీసుకున్నారు. ఇక త్వరలోనే సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుందనే ప్రచారం జరుగుతుంది. ఇక సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక చోప్రాని తీసుకున్నాడని ముందు వార్తలు వచ్చాయి. కానీ ప్రియాంక చోప్రా విలన్ పాత్రలో నటిస్తుందని మరికొంతమంది కామెంట్స్ అయితే పెడుతున్నారు. ఇక ఇప్పుడు బాలీవుడ్ స్టార్ యాక్టర్ నానా పటేకర్ ని తీసుకుంటున్నట్లు కూడా తెలుస్తోంది. సినిమాలో మహేష్ బాబు తండ్రి పాత్రలో ఆయన నటిస్తున్నాడట. బాలీవుడ్ మార్కెట్ పై ఫోకస్ పెట్టిన రాజమౌళి ఇప్పటికే ప్రియాంక చోప్రాను ఆల్మోస్ట్ ఫైనల్ చేసేశారు. ఇక ఇప్పుడు ఆ స్టార్ యాక్టర్ ను కూడా తీసుకోవడంతో సినిమాకు ఖచ్చితంగా ప్లస్ అవుతుందని మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే భావిస్తున్నారు. మహేష్ బాబు కెరీర్ లో వస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావడంతో రాజమౌళి చాలా జాగ్రత్తగా వర్కౌట్ చేస్తున్నారు. కేఎల్ నారాయణ దుర్గా ఆర్ట్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాలో కీరవాణి మ్యూజిక్ అయితే అందిస్తున్నారు. ఇక మలయాళం స్టార్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ పేరు కూడా రాజమౌళి పరిశీలిస్తున్నారు.